హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ మసాలా అటుకుల చుడవ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు పల్లీలను, ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు నువ్వులు, కొన్ని కరివేపాకు రెబ్బల్ని, ఒక 10-15 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారాన్ని కూడా తీసి ఉంచుకోండి. పెద్ద కడాయిని పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలను ఇందులో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే పల్లీలు కానీ పుట్నాలు కానీ ఇవన్నీ మంచిగా వేగుతాయండి. అందుకే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత పుట్నాలు వేసాను. పుట్నాలు వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని అది క్రిస్పీ అయిపోయిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర మనం దంచి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఈ అటుకులలో ఈ వెల్లుల్లి జీలకర్ర కాంబినేషను చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు ఈ మసాలా అటుకుల చుడువకి చాలా రుచిని ఇస్తుందండి. తప్పకుండా మీరు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు నువ్వులు కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపును కూడా వేసుకున్నాక చూడండి, అన్నీ కలిపి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేనైతే అటుకులని 1 కేజీ వరకు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ను వేస్తున్నాను. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు మిర్చి పౌడర్ని వేసుకోండి. మిర్చి పౌడర్ని తగినంత ఉప్పును కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అటుకులకి గరం మసాలా వేయడం వల్ల అటుకులు చాలా రుచిగా ఉంటాయి. చూడండి, నేనైతే ఒక హాఫ్ డే వరకు అటుకులని ఎండలో పెట్టుకున్నానండి. చూడండి, ఇలా అనగానే ఎంత మంచిగా ఇలా విరిగిపోతున్నాయి కదండి. ఇంకా మనము ఎక్కువగా వేయించే అవసరము ఉండదు. ఇందులో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంచదార అండి. ఈ పంచదారని మనము ఒక 1/2 చెంచా వరకు వేసుకోవాలి. ఈ పంచదార వేయడం వల్ల అటుకులు చాలా రుచిగా ఉంటాయి, యమ్మీగా కూడా ఉంటాయి. ఈ షుగర్ వేసి తర్వాత అటుకులను వేసుకోవాలండి. స్టవ్ని మనము ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ అటుకులను వేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఈ అటుకులని మంచిగా కలుపుకొని వేగనివ్వాలి. చూడండి ఎంత బాగా కలిసిపోయాయో. ఇలా మంచిగా కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో అన్ని రకాల పాపడ్స్ను మీ ఇష్టం అండి, ఏ పాపడ్స్ అయినా సరే మన ఇంట్లో ఉన్నవి వేసుకోండి. ఈ అటుకులకి ఈ పాపడ్స్ అన్నీ వేయడం వల్ల చాలా బాగుంటాయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి. చూడండి, మీరు ఒక్కసారి వేసి చూడండి. నేనైతే ఇంట్లో ఆలు చిప్స్ ఉన్నాయండి, ఆలు చిప్స్ను వేయించుకుంటున్నాను. ఒక 10-15 వరకు అలా వేయించుకుంటున్నాను. ఇలా ఆలు చిప్స్ని వేయించుకొని తర్వాత ఈ పాపడ్స్ని కూడా వేయించుకుంటున్నాను. 2 రకాల పాపడ్స్ని అయితే నేనైతే వేస్తున్నాను. చూడండి, ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదండి. చూడండి, ఈ అటుకులలో ఇలా చుంచి ఇట్లా వేసుకోండి. ఇలా వేయడం వల్ల అటుకులకు అన్నింటిలోకి వస్తాయండి. చూడండి, ఇలా నేనైతే వేశాను. ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.